మీకు ఈ తిరుపతిలో జాతర ఇదంతా మీకు ఐడియా ఉందా అసలు? నాకు అప్పుడే తెలిసింది. అస్సలు ఐడియా లేదు. ఇలా ఉంది అనేది నాకు ఫస్ట్ నేను అల్లు అర్జున్ సార్‌ది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నేను చూసిన ఐ వాస్ లిటిల్ కన్‌ఫ్యూజ్డ్ ఏంటిది అన్నట్టు. అండ్ దెన్ నాకు అడిగినప్పుడు చెప్పారు. నా ఫ్రెండ్స్ చెప్పారు. అటు సైడ్ ఉండేవాళ్ళు, తిరుపతి సైడ్ ఉండేవాళ్ళు. సో ఇలా ఉంటది గంగమ్మ తల్లి జాతర అంటారు. ఇలా జరుగుతది అన్నట్టు. అండ్ ఐ యామ్ గ్లాడ్ దట్ ఐ గాట్ chance to be a part of this Jatra sequence. So the scenes which you are a part of, both Gangamma Talli Jatra sequence and a fort fight sequence. Yes. Rendu kuda like సినిమాలో మెయిన్ హై సీక్వెన్సెస్ అవి. రెండింటికి కూడా యు ఆర్ ద కీ రోల్ ఫర్ ఇట్. అంటే ఫైట్ స్టార్ట్ అవడానికి ఇక్కడ ఫైట్ స్టార్ట్ టు ఎండ్ మొత్తానికి మీరే హీరో. సో మీ షూటింగ్ డేస్ ఎన్ని ఉండే అసలు? యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 50-55 డేస్ జరిగింది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద షూట్ అండ్ ఎందుకు ఇంత టైం తీసుకున్నది అంటే వీ హ్యాడ్ టు డూ అవర్ ఓన్ స్టంట్స్. మీరు సినిమాలో చూస్తే ప్రతి ఒక్క షాట్ కూడా ఇట్ ఈస్ అ ఫుల్ అండ్ షాట్, కట్స్ పడట్లేదు. యూజువల్గా హీరో రియాక్షనో లేదంటే విలన్ రియాక్షన్ చూపించిన తర్వాత బాడీ డబుల్స్ స్టంట్స్ చేస్తారు, ఫైటర్ స్టంట్స్ చేస్తారు, దెన్ అగైన్ కట్ టు ద రియాక్షన్ అని ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ మన ఫేస్ మీద నుంచి ఆ రియాక్షన్ నుంచి వెళ్ళి ఆ స్టంట్ అయ్యే వరకు వాట్ ఎవర్ సమ్మర్ సాల్ట్స్ ఏముందో అదన్నీ అయ్యే వరకు ఒకే షాట్ ఉంటుంది. సో వీ హ్యాడ్ టు డూ ఇట్ అవర్ సెల్వ్స్. సో దానివల్ల కొంచెం టైం తీసుకున్నది. సో మీరు జాతర సీక్వెన్స్ ఎక్కువ షూట్ చేశారా లేదంటే రపరప సీక్వెన్స్ ఎక్కువ జరిగింది. ఎందుకంటే అక్కడ మనం చేసేటప్పుడు కూడా చాలా ఇంప్రూవ్స్ జరిగేది. సుకుమార్ సార్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని డిఫరెంట్ వర్జన్స్ కూడా చేపించారు మనతో. సో ద ఫోర్త్ సీక్వెన్స్ టుక్ లాట్ మోర్ టైమ్ దాన్ జాతర సీక్వెన్స్. ఓకే.